మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందినటువంటి సంజన మిస్ గ్రాండ్ ఇండియాకి సెలెక్ట్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి కొంత లెగ్ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఈ ఒక్క అందాల పోటీలో తనదైనటువంటి స్థాయిలో తనదైనటువంటి శైలిను ప్రయోగిస్తూ ఆమె ఇప్పటికే పలు అవార్డులను కూడా అందుకునింది. టూ 2023 మిస్ టీన్ గ్లోబల్ ఇండియాలో ఆమె విన్ అయింది. అదే రకంగానే 2024 మిస్ టీన్ గ్లోబల్ ఇంటర్నేషనల్లో రన్నరప్గా ఆమె పథకం అందుకునింది. సో అప్పటి నుంచి కూడా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ఆమె మొగ్గు చూపినటువంటి తరుణంలోనే ప్రజెంట్ ఈ ఒక్క రాబోయేటువంటి సెలక్షన్స్లో కూడా ఆమె ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సంజన మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. హాయ్ సంజన, హౌ ఆర్ యూ? Hi sir, I'm Yes, really yes. good. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు? So, అంత చిన్న వయసులోనే ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళడానికి కారణం ఏంటి? నేను చంద్రగిరి నుంచి వచ్చాను. సో మా మమ్మీ మా డాడీ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళతోనే పెరిగాను చిన్నప్పటి నుంచి. సో నాకు లెగ్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను ఊళ్ళోనే ఉన్నాను కొన్ని రోజులు. అండ్ అవుట్ సైడ్కి ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. లైక్ చిన్నప్పుడు మనకి చైల్డ్హుడ్ మెమరీస్ అంటే చాలా స్వీట్గా ఉంటాయి, అదే మెమరబుల్ లైఫ్ ఫుల్లో. కానీ ఆ మెమరీస్ నాకు లేవు, ఎందుకంటే ఆపరేషన్ చేసుకొని హాస్పిటల్లో లేకపోతే ఇంట్లోనే ఉండేదాన్ని. సో ఆ టైంలో నాకు ఎక్కువ అట్రాక్ట్ అయింది టీవీ. సో మూవీస్ ఎక్కువ చూసేదాన్ని అండ్ మెయిన్లీ మగధీర మూవీ ఆల్మోస్ట్ 20 times చూసాను. సో ఏ మూవీ చూసినా నాకు వాళ్ళ క్యారెక్టర్లో ఉండి నేను చేస్తున్నట్టు ఫీల్ అప్పటి నుంచే ఉండింది, చిన్నప్పటి నుంచే. సో అప్పుడే అర్థమైంది నాకు ఇదే గోల్, ఇదే చేయాలి అనిపించింది. అండ్ ఇప్పుడు ఆ వేలోనే వెళ్తున్నాను. అండ్ ప్యాజెంట్కి ఎందుకు వెళ్ళాను అంటే నాకు ఉన్న ప్రాబ్లం చాలా మందికి ఉంది, కానీ నాకు నా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ చాలా మందికి లేదు. ఆ ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేకపోతే ఫినాన్షియల్ సపోర్ట్ కానీ. సో అందుకే నేను ప్యాజెంట్రీలో ఏ అమ్మాయికైనా ఒక వాయిస్ ఉంటుంది. సో ఆ వాయిస్ నాకు ప్యాజెంట్రీ ఇచ్చింది. సో అందుకే నేను మిస్ టీన్ గ్లోబల్ కానీ మిస్ టీన్ గ్రాండ్ కానీ మిస్ గ్రాండ్ కానీ ఇప్పుడు వెళ్దామని లైక్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. సో సాధారణంగా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళిన తర్వాత మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు మీ అంటే బాడీలో ఉండే ప్రతి కదలిక కూడా దాన్ని ఫైనల్గా జడ్జ్ చేస్తారు. సో లెగ్ ప్రాబ్లం అంటున్నారు, చాలా మేజర్ ఆపరేషన్స్ కూడా జరిగింది అంటున్నారు. సో ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? సో నేను స్టార్ట్ చేసింది 16 years old అప్పుడు. నేను ట్రైనింగ్కి వెళ్ళున్నాను పూణేలో. సో అప్పటి నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. సో నేను ఎప్పుడైతే నా ట్రైనర్కి నాకు ఇలా ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పానో, అది నీ ప్రాబ్లం, నువ్వు అది ఆలోచిస్తున్నావు కాబట్టి యువర్ థింకింగ్ ఏదో ఒకటి అవుతుంది అని. బట్ నువ్వు ఆలోచించకపోతే అది నీకు ప్రాబ్లం అవ్వదు, ఎందుకంటే వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, లైక్ నేను చేయగలను, ఇది నాకు స్ట్రెంగ్త్ ఉంది, స్టామినా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా చేయగలవు. నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు చేయలేవు అని, అందుకే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పింది. సమ్వేర్ ఇట్ ఫెల్ట్ రైట్ నిజంగానే, ఎందుకంటే నేను ఆలోచించినప్పుడు మాత్రమే నాకు పెయిన్ వచ్చేది. కానీ స్వెల్లింగ్ అవన్నీ ఉండేటివి. నేను డాక్టర్ మీట్ అయ్యి వాళ్ళని అడిగాను, ఇలా చేయాలనుకుంటున్నాను, చేయొచ్చు అంటే వాళ్ళు సేమ్ చెప్పారు, అది నీ థింకింగ్ బట్టి ఉంటుంది, నువ్వు చేయాలనుకుంటే నువ్వు చేయొచ్చు, నీకేం ప్రాబ్లం లేదు. కానీ నాకు ప్రాబ్లం ఉంది అని నువ్వు అనుకుంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ట్రైనింగ్లో చాలా ఫేస్ చేశాను, లైక్ స్వెల్లింగ్ వచ్చేసి ఐ కుడెంట్ వాక్, అక్కడే పడిపోయేదాన్ని. బట్ ఆఫ్టర్ దాట్ ఏమంటారు, అది హ్యాబిట్ అయిపోయింది. ఇంకా నాకు హీల్స్ అంటే ఇష్టం, మూవీస్లో కనబడాలి, స్క్రీన్ పైన కనబడాలి, కెమెరా. మూవీస్లో చేశారా? ఎస్, ఒక వెబ్ సిరీస్ చేశాను. ఫ్యూచర్లో ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటికైతే ఒక వెబ్ సిరీస్ మాత్రమే చేశాను. సో కెమెరా ముందు ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఐ థింక్ అందుకే ఇక్కడ ఉన్నాను అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళడానికి ఇన్స్పిరేషన్. ఇంకొకటి అసలు ఇందులో పార్టిసిపేట్ చేయాలన్నా లేకపోతే ఆ ఒక్క గెటప్ రావాలన్నా ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ సో వీటన్నిటిని కూడా చాలా పర్టికులర్గా ఫాలో అవుతూ ఉండాలి.
మీ ఎడ్యుకేషన్ సంబంధించి సో వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుని వస్తుంది? ట్రైనింగ్ అయితే చాలా ఉంటుంది చెప్పాను. లైక్ నేను యాక్చువల్లీ ఇయర్ గ్యాప్ ఇవ్వలేదు. 16లో ట్రైనింగ్ స్టార్ట్ చేశాను, 17లో మిస్ టీన్ గ్లోబల్ నేషనల్ లెవెల్కి వెళ్ళాను, దాని తర్వాత మిస్ టీన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ 18 yearsకి వెళ్ళాను, అండ్ ఇప్పుడు 19 years మిస్ గ్రాండ్కి వెళ్తున్నాను. సో చాలా టఫ్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఇది కంబైన్ చేసి చేయాలంటే. బట్ ఐ థింక్ ఇట్స్ యువర్ వే ఆఫ్ థింకింగ్. నువ్వు బ్యాలెన్స్ చేయగలవు, నీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, లైక్ నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు, ఇంతమంది సపోర్ట్ ఉండడం వల్ల ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. మెయిన్లీ ఫ్యామిలీ సపోర్ట్. వాళ్ళు నాకు ఎప్పుడు నీకు ఇంతే ర్యాంక్ రావాలి, నువ్వు ఇంత హైలో ఉండాలని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే వెన్ యూర్ డూయింగ్ మెనీ థింగ్స్ అన్నిట్లో టాప్ అవ్వలేం. యూ హ్యావ్ టు మేనేజ్ ఇట్. ఇంత % వచ్చింది అంటే దే ఆర్ వెరీ హ్యాపీ. లైక్ మా అమ్మకి నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్ అన్నప్పుడు షీఈస్ లైక్ ఇట్స్ ఓకే, ట్రై చేస్తే ఏది అవ్వకుండా అయితే అవ్వదు. యూ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్. నేను ఆల్రెడీ మోడలింగ్లో స్టార్ట్ చేసేసాను. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్. And I feel ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ that I want to leave. I don't want to leave this platform. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫాదర్ మదర్? ఫాదర్ లేరు, చనిపోయారు. మమ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ మా తాతయ్య అమ్మమ్మ చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే పెరిగాను. మా తాతయ్యని కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ లూజ్ చేసుకున్నాను. ఇప్పుడు అమ్మమ్మ షీఈ్ రిటైర్డ్ నర్స్. సో ఐ థింక్ ఇప్పుడు అయితే మేము ఒక ఫీమేల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ లాగా ఉంది, జస్ట్ అమ్మమ్మ మమ్మీ నేను. సో ఐ థింక్ ఎవ్రీవన్ ఆర్ షాక్డ్. సో ఒక ఉమెన్ ఏదైనా చేస్తేనే విల్ బి వెరీ ప్రౌడ్, అండ్ ఐ థింక్ వీఆర్ 3 women ఫైటింగ్ ఇన్ దిస్ వరల్డ్, అండ్ I think it's a big achievement, not just for me, for my grandmother and mother, both of them. Really, you're proud of other ladies. Yeah, we want to inspire other ladies. If you know, if one woman support another woman, we can change the world. Ane oka quote undi. So I think I believe in that a lot. So మీకు పితా ఫౌండేషన్ కి ఏంటి సంబంధం? కొంతమంది మీరు ఆఫ్రాన్స్ కానీ లేకపోతే ఫిజికలీ అండ్ ఛాలెంజ్డ్ పీపుల్ని మీరు కేర్ టేకింగ్ చేస్తున్నారని విన్నాను, నిజమే అంట? అవును నిజమే. యాక్చువల్లీ సో నాకు ప్రాబ్లం ఉన్నింది అని చెప్పాను కదా, లెగ్ సర్జరీ 3 years old అప్పుడే. సో నాకు చెప్పినట్టు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నింది, కానీ మెనీ పీపుల్కి అక్కడ లేదు. సో ఆ సపోర్ట్ని, ఆ ఫినాన్షియల్ సపోర్ట్ని నేను ఇవ్వాలని కోరుకున్నాను. బట్ నేను ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. సో మా మమ్మీ సపోర్ట్ చేసింది పితా ఫౌండేషన్ని స్టార్ట్ చేసేకి. సో విత్ హర్ మనీ ఐ హావ్ స్టార్టెడ్ గోయింగ్ టు ఆర్ఫనేజెస్, వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయడం, ఫిజికలీ హ్యాండిక్యాప్ పీపుల్ ఆర్ఫనేజెస్కి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయడం అలాంటివి చేశాను. ఇంకా నెక్స్ట్ నాకు ఎప్పుడైతే వెన్ ఐ గోట్ ఆఫర్స్, లైక్ వెబ్ సిరీస్ చేశాను, దాని తర్వాత కొన్ని షూట్స్ చేశాను, మోడల్ షూట్స్ చేశాను. సో అక్కడి నుంచి వచ్చే అమౌంట్ అంతా సేవ్ చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పటికి ఐ థింక్ ఐ హ్యావ్ ఇనఫ్ గుడ్ అమౌంట్ టు స్టార్ట్ డూ సంథింగ్ న్యూ. సో అందుకనే నేను ఇప్పుడు ఒక చైల్డ్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాము. సో సూన్ ఇట్ విల్ బి హ్యాపెనింగ్, అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ బ్లెస్సెస్ మీ ఫర్ దాట్. ఒక కిడ్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఉండే మెడికల్ నెసెసరీస్ అంతా నేను చేయలేను, ఐ నో, ఐఎమ్ షూర్, బట్ ఐ థింక్ ఐ విల్ ఆల్సో గ్రో ఇన్ అ లెవెల్. అప్పుడు నాకు వచ్చినప్పుడు ఐ విల్ షూర్లీ హెల్ప్ మెనీ అదర్స్ లైక్ దిస్. సో ఆల్మోస్ట్ నీకు 18 ఏజ్. అవును. అంటే నువ్వు చిన్నపిల్లలకి మోటివేషనల్ థాట్స్ చెప్తున్నట్టు విన్నాను. సో అది ఎలా మేనేజ్ చేయగలుగుతావు? యాక్చువల్లీ నేను చెప్పాను కదా, చిన్నప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, ఇంట్లోనే ఉన్నాను. సో ఐ థింక్ ఆ మెచ్యూరిటీ వచ్చింది. బుక్స్ చదువుతారా ఎక్కువ? బుక్స్ లేదు యాక్చువల్లీ. నేను ఎక్కువ మూవీసే చూస్తాను. అది బుక్స్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అవ్వలేదు. కానీ ఐ థింక్ ఫ్యామిలీని దగ్గరగా చూసాను, నాకు ఎంత సపోర్ట్ ఇస్తారు, ఎంత ఉంటారు. నాకు వెన్ ఐ వాజ్ ఇన్ వెరీ లో వాళ్ళు నాకు అంత సపోర్ట్ చేశారు. సో ఐ థింక్ ఆ మెచ్యూరిటీ ఫ్యామిలీ నుంచే వచ్చింది నాకు. ఐ వాజ్ థింకింగ్ లైక్ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, సో నేను ఎవరికైనా ఒక ఇన్స్పిరేషన్ కానీ ఒక స్టాండ్ తీసుకునే వేకి వెళ్ళాలని నేను ఎప్పుడు అనుకునేదాన్ని. సో ఐ థింక్ ఆ మెచ్యూరిటీనే నాకు ఇచ్చింది. యాక్చువల్లీ అంటారు చాలా మంది 18 years నీకేం మెచ్యూరిటీ ఉంటుంది, ఈవెన్ యువర్ కిడ్ రైట్ నౌ, హౌ ఆర్ యూ గోయింగ్ టు ఇన్స్పైర్ అదర్స్ అని. కానీ ఐ థింక్ వెన్ యూ నో హౌ ఈస్ యువర్ సొసైటీ, ఇఫ్ యూ నో 2 ways ఉంటాయి ఇక్కడ ఉండేకి, గుడ్ వే, బ్యాడ్ వే. వెన్ యూ చూస్ ద గుడ్ వే, మెచ్యూరిటీ ఏ ఏజ్ లో అయినా రావచ్చు. ఇట్ డజంట్ హ్యావ్ అ సర్టెన్ ఏజ్ లైక్ 19, 20 అని కాదు, ఎప్పుడైనా రావచ్చు. గుడ్ థింకింగ్ ఉంటే చాలు అని నేను అనుకుంటాను. సో ఈ ఫీల్డ్ లో ఫస్ట్ ట్రైనర్ ఐ థింక్ యువర్ మదర్ అనుకుంటాను. ఆమె ఎలా ఉండేవాళ్ళు అసలు? ఆమె థింకింగ్ ఏంటి? నువ్వు ఫైనల్ గా ఏం అవ్వాలనుకుంటున్నావు? ఫైనల్ గా అయితే నేను నీ గోల్ అనేది ఒకటి ఉంటుంది, బట్ ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళాలంటే చాలా స్ట్రగుల్స్ అనేది నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఇంత మందిలో మన అమ్మాయి ఉండగలదా, చేయగలదా అనే ఆమె థాట్స్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ నాకు అవ్వదు అనుకున్న రోజులంతా మా మమ్మీని హెల్ప్ చేసింది. లైక్ తను ఒకటి చెప్పేది, ఇఫ్ యూ లైక్ స్టార్ట్ చేయకపోయినా నేను నిన్ను అడిగేదాన్ని కాదు ఎందుకు చేయలేదు అని. కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాక గివింగ్ అప్ ఇస్ నాట్ అన్ ఆప్షన్.
గివ్ అప్ ఇచ్చేస్తే ఇట్స్ వెరీ ఈజీ టు గివ్ అప్. కానీ ఒకసారి ఇఫ్ యూ స్టే అండ్ ఫేస్ ద స్ట్రగుల్స్ అండ్ లెర్న్, దాని నుంచి నేర్చుకుంటే యూ విల్ గెట్ మోర్, యునో దట్ ఈస్ వై మెచ్యూరిటీ కమ్స్ ఇన్. వెన్ యూ డిసైడ్ టు నాట్ గివ్ అప్, ఐ థింక్ అప్పుడే యుల్ బి మోర్ మెచ్యూర్ పర్సన్ అని తను చెప్తుండేది. అండ్ షీ ఆల్వేస్ బ్రాట్ అప్ మీ లైక్ దట్. అండ్ ఎప్పుడు తను ఏమంటారు, గివ్ అప్ ఆప్షన్ కాదు నీకు, ఫేస్ ఇట్, ఏమైనా మళ్ళీ చూసుకుందాం. సో దట్ ఈస్ వాట్ షీ టోల్డ్ మీ. అండ్ ఐ థింక్ నేను సపోర్ట్ చేయడం కాదు, మా మమ్మీని నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది వెన్ ఐ థాట్ ఆఫ్ గివింగ్ అప్. బట్ నౌ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఐ కెన్ సే హర్ డోంట్ వరీ, నేను చూసుకుంటానని అని ఒక లెవెల్కి వచ్చాను. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మిస్ గ్రాండ్ ఇండియా నెక్స్ట్ మంత్ జరగబోతోంది. సో దానికి వెళ్తే నెక్స్ట్ ఫైనల్స్కి థాయిలాండ్లో జరగబోతోంది. సో ఏంటి దానికి ఎలా ప్రిపేర్ అవుతున్నావు? సో నీ ముందర చాలా టార్గెట్స్ ఉంటాయి, చాలా కాంపిటీషన్ ఉంటుంది, అందరిలో చేయాల్సి ఉంటుంది. ముందుగా దాని ట్రైనింగ్ ఎలా ప్రిపేర్ అవుతున్నావు, ఎలా పార్టిసిపేట్ చేయబోతున్నావు? ట్రైనింగ్ అయితే నేను ముందే తీసుకొని ఉన్నాను, ఆల్రెడీ 2 pageants చేశాను కాబట్టి ఐ నో లైక్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, అది ఐడియా అయితే ఉంది. బట్ నాకు తెలిసి నా టీమ్, నా డిజైనర్స్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నేను నాకు టైం లేదు యాక్చువల్లీ, కాలేజ్ మెయింటైన్ చేయాలి, ఇది చేయాలి అన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటివి. కానీ స్కెడ్యూల్ని అరేంజ్ చేయడం కానీ, అగైన్ మై మదర్ కమ్స్ ఇన్ హియర్, షీ ఆల్వేస్ స్కెడ్యూల్స్ లైక్ వీళ్ళతో మాట్లాడి ఈ షూట్ ఈ రోజు పెట్టుకుందాం అని అంతా మేనేజ్ చేసేది తనే. అండ్ ప్రిపరేషన్ వైజ్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ అ లాట్. మెయిన్ అయితే ప్యాజెంట్స్కి అయితే ప్రిపరేషన్ అంటే స్కిన్, గుడ్ బాడీ, గుడ్ ఫిజికల్ అపీరెన్స్, గుడ్ వే ఆఫ్ స్పీకింగ్, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇవన్నిటికి సపరేట్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో యాక్చువల్లీ మిస్ గ్రాండ్ ఇండియా అనేది 4 B's పైన నడుస్తుంది, బాడీ, బ్యూటీ, బ్రెయిన్ అండ్ బిజినెస్. సో ఈ 4 categories లో ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ రియలీ వెల్. బాడీ అయితే నేను ప్యాజెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐఎమ్ డూయింగ్ రియలీ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. బికాస్ ఈ ప్యాజెంటే కాదు, ఏ ప్యాజెంట్ అయినా దే సీ ఇట్, లైక్ ఈవెన్ ఫ్రమ్ యువర్ స్మాల్ నెయిల్స్ టిల్ యూ ద వే యూ స్టాండ్ అన్నీ చూస్తారు. సో ఐ థింక్ దానికి ఎప్పటి నుంచో ప్రిపేర్ అయినాను. బ్యూటీ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్కిన్, గుడ్ వే ఆఫ్ యూ, మాట్లాడేటప్పుడు ద అప్రోచ్ దట్ యూ గివ్ టు అదర్ పర్సన్, ఐ థింక్ అది కూడా ఒక బ్యూటీనే. ఇప్పుడు ఊరికే కూర్చొని జస్ట్ హాయ్ అని చెప్తే ఎవరు ఇష్టం అవ్వదు. వాళ్ళు చూసినప్పుడు ఓకే ఈ అమ్మాయి మాట్లాడుతుంది అనే వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి. ఐ థింక్ దట్ ఈస్ వేర్ జడ్జెస్ సెలెక్ట్ ద గర్ల్స్. నాకు తెలిసిన ప్రకారం ప్యాజెంట్రీలో యూ హ్యావ్ టు బి అప్రోచబుల్. ఎందుకంటే 10 members మీడియా వచ్చినప్పుడు వాళ్ళందరికీ యూ హ్యావ్ టు బి అటెంటివ్. You can't be in your own world, and I think that is what pageantry is. You have to guide people. So ad manage చేయడంలో కూడా చాలా కష్టం. Yes, it is very hard. And ఇప్పుడు Miss Grand lo I think I'm the youngest participant. Okay. Everyone are older than me, so that has a lot of pressure on me. So you are crossing 18. Yeah, I'm crossing 18. That has a lot of pressure actually. ఎందుకంటే వాళ్ళందరికీ నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, pageant field లో ఇంకా చాలా రోజులు ఉండొచ్చు, మోడలింగ్ చాలా చేస్తుండొచ్చు. That has a lot of pressure, but I think ఇన్ని చేశాను. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ అ బిగ్. సో నీకు 18, సో నీ పార్టిసిపెంట్స్ కి అబౌట్ 20, 25, 30 ఉండొచ్చు. సో వాళ్ళల్లో నువ్వు గట్టి పోటీ ఇవ్వాలి. సో అంటే ఇన్స్పిరేషన్ అంటే గతంలో మనం చూసుకుంటాం లైక్ ఐశ్వర్య రాయ్, లారా దత్తా, సుష్మితా జైన్, సో వీళ్ళందరూ కూడా మిస్ ఇండియా స్థాయిలో ఉన్నటువంటి వారు. సో అలాంటి స్టేజెస్ లో ఉండేటువంటి వారు ఎవరు నీకు ఇన్స్పిరేషన్? ప్రియాంక చోప్రా, షీ హెస్ ఆల్వేస్ బీన్ మై ఇన్స్పిరేషన్. తను మాట్లాడే వర్డ్స్ కానీ, ద వే హర్ స్టేట్మెంట్స్ ఆర్, తను జస్ట్ చెప్పదు బట్ లైక్ కమాండ్ చేస్తుంది. తను చెప్పినప్పుడు అందరికీ వినాలనిపిస్తుంది. అండ్ ఐ థింక్ ఐ వాంట్ టు గెయిన్ దట్ ఎబిలిటీ ఫ్రమ్ హర్. నాకు తనని కానీ మీట్ అయ్యే ఛాన్స్ వస్తే ఐ విల్ ఆస్క్ హర్ లైక్ హౌ డూ యూ స్పీక్ సో పవర్ఫుల్. తన వర్డ్స్ కానీ ఏదైనా ఇట్స్ వెరీ పవర్ఫుల్ హౌ షీ స్పీక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద డే ఐ స్టార్టెడ్ ప్యాజెంట్రీ. సో ప్యాజెంట్రీ జరిగేటప్పుడు చూస్తాము, వీడియోస్ చూస్తాం, వేరే వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు, ముందు వాళ్ళు ఎలా ఉన్నారు అని. సో ఐ థింక్ నేను చాలా వీడియోస్ చూసిన తనవే, తన నుంచే నేర్చుకున్న మాట్లాడేది, ఎలా మాట్లాడాలి, ఎలా ద వే షీ ప్రెజెంటెడ్ హర్ సెల్ఫ్. ఐ థింక్ ఐ లైక్ దాట్ అ లాట్ ఫ్రమ్ హర్. సో ఎవరినైనా సజెషన్స్ తీసుకున్నావు అంటే ఈ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు ఎవరన్నా? యా, ఐ థింక్ ఈ ఫీల్డ్ లో చాలా మంది ప్యాజెంట్ సిస్టర్స్ ఫామ్ అయ్యారు. నాకు అంటే ఇప్పటి వరకు వాళ్ళు అంటే క్రౌన్ గెలుచుకున్న వాళ్ళు కానీ లేకపోతే మిస్ ఇండియా అయిన వాళ్ళు కానీ నేను మీట్ అయ్యాను. బట్ దే విల్ బి బిజీ. క్రౌన్ గెలుచుకున్నాక దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ దేర్ హెడ్. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ దెమ్ టు మీట్ అస్ అండ్ డూ ఎవ్రీథింగ్. బట్
like I did meet Rachel Gupta. She was the former Miss Grand India. So I met her and I think we all know each other. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అందరితో కనెక్షన్స్ ఉంటాయి. Yes. ఆఫ్ కోర్స్ ఇట్స్ లైక్ ఫస్ట్ టైం మీట్ అయినా వీ నో వాట్ షీస్ ఫేసింగ్, తనకు తెలుసు నేనేం ఫేస్ చేస్తున్నాను. సో అది ఆ బాండ్ అనేది ఏర్పడిపోతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఐ ఓన్లీ మెట్ హర్. సో అంటే ఎవ్రీ ఫీల్డ్ లో ఏదో ఒక స్ట్రగుల్స్ ఉంటాయి, కొంత కాంపిటీషన్స్ లో భాగంగా దాని పాలిటిక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ నువ్వు ఇంత చిన్న ఏజ్ లో అంత స్ట్రగుల్స్ ఈ మధ్యలో ఉండే పాలిటిక్స్ అన్ని ఎదుర్కొని సో ఇలాంటివి ఏదైనా ఫేస్ చేసావు? యాక్చువల్లీ నా వరకు అయితే రాలేదు, టు బీ హానెస్ట్. నాకైతే ఐ థింక్ నా జడ్జ్మెంట్ నేనేమనుకున్నానో అవే ఇచ్చారు. సో వెన్ ఐ వెంట్ టు ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నర్ గా వచ్చాను కదా. సో అప్పుడు స్టేజ్ పైన ఉన్నప్పుడు ప్రతి అమ్మాయికి డ్రీమ్ ఏమంటే అక్కడ ఇలా హ్యాండ్స్ పట్టుకొని నిలబడుకుంటాం ఇద్దరం. సో దట్ ఈస్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. అక్కడ ఆ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ స్టేజ్కి వచ్చారు, ఎక్కడి నుంచో ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ఇంత it's not easy for me to go from there to there. And అక్కడ పోయినాక చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. అండ్ లెగ్ పెయిన్ వచ్చిండేది. ఈవెన్ యాక్చువల్లీ ఫినాలే రోజు కూడా చాలా పెయిన్ లో ఉన్నాను. హీల్స్ కూడా మార్చేసుకున్నాను, నాకు అవ్వలేక కాసేపు తీసేసి ఇంకో హీల్స్ వేసుకొని అలా అంతా చేశాను. సో ఆ పెయిన్ ఉన్నా, బట్ అక్కడికి వెళ్ళి తన హ్యాండ్స్ పట్టుకున్నప్పుడు ఐ థింక్ ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్. లైక్ వాళ్ళు ఇండియాని అరవాలి, నేను విన్ అవ్వాలి అనే ఒక్క థాట్ మాత్రమే ఉన్నింది నాకు. బట్ అన్ఫార్చునేట్లీ కంబోడియా హ్యాస్ వన్ అండ్ ఐ థింక్ షీ డిజర్వ్డ్ ఇట్. నేను చెప్తాను, లైక్ ఆ సిచ్యువేషన్లో బ్యాడ్ ఫీల్ అయింది. ఇండియా చెప్పుండాల్సింది, ఐ షుడ్ హ్యావ్ వన్, ఐ షుడ్ హ్యావ్ టేకెన్ క్రౌన్ బ్యాక్ టు హోమ్. బట్ ఐ థింక్ ఆర్గనైజేషన్ కూడా చాలా ఎఫర్ట్స్ పెడతారు. ఎందుకంటే 20 బ్యూటిఫుల్ కంట్రీస్ నుంచి 20 బ్యూటిఫుల్ అమ్మాయిలు వస్తారు. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ దెమ్ ఆల్సో టు డిసైడ్. ఎందుకంటే నేను జడ్జ్ చేశాను, ఆ తర్వాత లైక్ నన్ను పిలిచారు జడ్జింగ్ ప్యానల్కి. సో నేను ఆ ప్యానల్లో కూర్చున్నప్పుడు నాకు జడ్జ్ చేసే కష్టమైంది. సో ఐ అండర్స్టూడ్ వాళ్ళు ఎంత కష్టపడతారు ప్రతి ఇయర్ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి ఇంతమంది అమ్మాయిలు. ఇట్స్ నాట్ లైక్ వన్ గర్ల్ ఇస్ బ్యూటిఫుల్, అదర్ ఇస్ నాట్ అని. అందరికీ సేమ్ కెపాసిటీ, సేమ్ పవర్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ దెమ్ టు డిసైడ్. అండ్ ఐ థింక్ ఆర్గనైజేషన్ ఏది చేసినా దే విల్ థింక్ 100 times బిఫోర్ డూయింగ్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి ఒక క్వీన్ కావాలి, వాళ్ళ ఆర్గనైజేషన్ని రిప్రజెంట్ చేసి ఒక ఫేస్ కావాలి. అండ్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దెమ్ టు టేక్ ఇట్. ఐ థింక్ నా వరకు వచ్చినప్పుడు పాలిటిక్స్ లాగైతే నాకు ఎప్పుడు అనిపించలేదు. ఈవెన్ దేర్ వర్క్ ఇస్ వెరీ హార్డ్. హౌ మచ్ వీఆర్ వర్కింగ్ హార్డ్, ఈవెన్ దే ఆర్ వర్కింగ్ సేమ్ హార్డ్నెస్. సో టాలెంట్స్ బికమ్ విన్. యా. అంటే ఈ మధ్య హైదరాబాద్ లో జరిగింది కదా, సో దానికి అటెండ్ అయ్యాము? లేదు, యాక్చువల్లీ నాది షో ఉంది. సో ఐ వాంటెడ్ టు విన్, ఐ హ్యాడ్ టికెట్స్ యాజ్ వెల్, బట్ వెళ్ళలేకపోయాను. సో ఫైనల్ గా నీకు వచ్చిన అవార్డ్స్ ఒకసారి చూద్దాము. ఏంటి ఇది ఎక్కడ? ఇది మలేషియాలో ఫస్ట్ రన్నర్ అప్ గా వచ్చింది. ఓకే. లైక్ డిఫరెంట్ కంట్రీస్, 20 డిఫరెంట్ కంట్రీస్ నుంచి టీమ్ గ్లోబల్ ఇంటర్నేషనల్. yes, Miss Teen Global సో International. దీని గురించి అడగాలి. జస్ట్ విన్నర్ రన్నర్ ఉంటారు, yes. మీ హ్యాండ్స్ పట్టుకుంటారు. సో ఆ టైంలో ఎంత షైగా ఉంటుందో మనం చూసే ఉంటాం. మీరు జస్ట్ అవుతారని బికమ్ చేశారా? ఐ థాట్ యాక్చువల్లీ మేము అనుకున్నాము నేనే విన్ అవుతానని. నాట్ జస్ట్ మీ, చాలా మంది అక్కడ అరిచే వాళ్ళు, లైక్ కంబోడియా, ఇండియా అంటే సేమ్ ఈక్వల్ ఆఫ్ వాయిసెస్ ఉన్నాయన్నమాట. ఇద్దరికి అంతే కాంపిటీషన్ ఉన్నింది, ఎవరు విన్ అవుతారని అందరికీ కన్ఫ్యూజన్ ఉన్నింది. అండ్ ఒక పాయింట్లో ఐ థాట్ ఐ విల్ విన్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా కంబోడియానే విన్ అయ్యింది. సో ఐ థాట్ మేబీ నాకు ఛాన్స్ ఉందేమో, మళ్ళీ విన్ చేపిలేరేమో అనుకున్నాను. బట్ ఇట్స్ ఫైన్. ఐ థింక్ అంత స్టేజ్ వరకు వెళ్ళను, లైక్ అట్లా పట్టుకునేది ఒక గర్ల్స్ డ్రీమ్ అనిపిస్తుంది. సో ఐ థింక్ అక్కడ అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్. అండ్ అంత సపోర్ట్ ఉంది ఆడియన్స్ నుంచి. ఇట్స్ నాట్ ఓన్లీ హర్ నేమ్, నా పేరు కూడా అరుస్తున్నారు ఇండియా 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 అని. సో ఆ వాయిసెస్ ఇన్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అంటే సమ్వేర్ లైక్ నో వన్ నోస్ మీ. ఇప్పుడు వేరే చోటు తీసుకుంటే వాళ్ళకి ఎవరికి నేను తెలియను కూడా, అక్కడ వచ్చే సగం మందికి నేను ఎవరో తెలియదు, నా పర్సనల్గా నేను ఏంటో తెలియదు. బట్ స్టిల్ దే ఆర్ సపోర్టింగ్ మీ. ఐ థింక్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ ఆన్ దట్ స్టేజ్. సో అందుకే అరుస్తున్నారు, అంత ఆడియన్స్ని గెయిన్ చేశాను. అండ్ యాక్చువల్లీ మలేషియాకి వెళ్ళినప్పుడు మా మమ్మీ మా అమ్మమ్మ తప్ప ఇంకెవరు లేరు ఇండియా నుంచి. మిగతా వాళ్ళందరూ మలేషియన్స్, కంబోడియా, వేరే వేరే కంట్రీస్ నుంచి ఎక్కువ మంది వచ్చారు. బట్ స్టిల్ నా పేరు వినిపిస్తుంది, ఇండియా వినిపిస్తుంది అంటే ఐ థింక్ దట్ ఈస్ రియల్లీ ప్రౌడ్. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. yes సో అది కూడా ఒక అచీవ్మెంట్. yes and I got award for it actually, popular award. ఇదే సో ఇది పాపులర్ అవార్డ్. అంత కంట్రీస్ లో ఎవరు పాపులర్ ఫ్రమ్ దేర్ కంట్రీ, లైక్ ఎవరు ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు కంట్రీకి అంటే ఇది వచ్చింది. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్, ఇది నా పితా ఫౌండేషన్ కి వచ్చిన అవార్డ్ యాక్చువల్లీ. ఓకే. సో వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అవును.
ఈ క్రౌన్ ఆ క్రౌన్ కూడా పితా ఫౌండేషన్ కి ఇచ్చారు. సో నేను అక్కడ ఉన్న కంట్రీస్ లో ఫ్యాషన్ డిజైన్ లో కాదు, మీరు సర్వీస్ లో కూడా క్రౌన్స్ గెలుచుకుంటున్నారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇండియానా? ఇది ఇండియాలో జరిగింది. అవును. ఓకే. టీమ్ గ్లోబల్ రైట్. ఇది ఢిల్లీలో జరిగింది. ఓకే. సో ఇది ఆర్గనైజింగ్ ఎలా ఉంటుంది సంజన? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజింగ్ ఎలా ఉంటుంది ఫ్రమ్ ద ఆర్గనైజేషన్? సో ఫస్ట్ అయితే ఆడిషన్స్ జరుగుతాయి. లైక్ ఆల్మోస్ట్ చాలా మంది అమ్మాయిలు ఉంటారు. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. సో ప్రతి స్టేట్కి వెళ్ళి వాళ్ళు ఆడిషన్స్ చేస్తారు. సో ముందే రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అవి ఉంటాయి. సో అంత అయినాక ఆడిషన్స్లో దే విల్ సెలెక్ట్ ఫ్యూ మెంబర్స్, విచ్ ఇస్ వెరీ సాడ్. యాక్చువల్లీ అంతమంది అమ్మాయిలు సెలెక్ట్ చేయాలంటే చాలా కష్టం వాళ్ళకైనా. సో అంతమందిలో సెలెక్ట్ చేసి ఈచ్ స్టేట్కి ఇంతమంది అమ్మాయిలను తీసుకుంటారు. దాని తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ మిస్ గ్రాండ్ లో ఈచ్ స్టేట్ నుంచి 1 గర్ల్, బట్ టీమ్ లో అలా లేదు. దే హావ్ టేకెన్ మోర్ దెన్ గర్ల్స్. సో అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ ఇంకా ఫ్యూ డేస్ లైక్ 1 వీక్ టైం వాళ్ళతో స్టే చేయాల్సి ఉంటుంది ఆర్గనైజేషన్ తో. యాజ్ ఐ సెడ్, సో ఆ 7 days లో మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. నేను చెప్పాను కదా, లైక్ నెయిల్స్ నుంచి హౌ యూర్ స్టాండింగ్, హౌ యూర్ టాకింగ్ టు పీపుల్, హౌ యూర్ టాకింగ్ టు యువర్ సిస్టర్స్, లైక్ పాజెంట్ సిస్టర్స్, అన్ని అబ్జర్వ్ చేస్తారు ఆ 7 days. ఆ 7 days లో అబ్జర్వ్ చేసిన దాని తర్వాతే దే విల్ టేక్ ద మెయిన్ విన్నర్. సో ఈ 7 days లో మాకు డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూ రౌండ్ విచ్ ఇస్ వెరీ క్రూషియల్. సో క్లోజ్ డోర్ ఇంటర్వ్యూ ఉంటుంది. లైక్ ప్రీవియస్ విన్నర్స్ వస్తారు, ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి దే లైక్ షూట్ క్వశ్చన్స్. లైక్ ఇప్పుడు మన ఇంటర్వ్యూలో జరుగుతుందో యాక్చువల్లీ ఆ క్వశ్చన్స్ ఇంకా టఫ్ ఉంటాయి. సో దే ఆస్క్ అబౌట్ సోషల్ లైఫ్, లైక్ ఎలా సపోర్ట్ చేస్తావు సొసైటీని. అండ్ ప్యాజెంట్స్ కి ఇంకా అంత అప్రోచ్ రాలేదు ఫ్రమ్ ఆర్ స్టేట్ యాజ్ వెల్, ఆంధ్రప్రదేశ్ కూడా. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, బట్ ఒకనొక టైంలో లేదు. సో నాకైతే ఆ క్వశ్చన్ వచ్చింది నా క్లోజ్ డోర్ ఇంటర్వ్యూ. సో నీ స్టేట్ లో ఎలా ప్రమోట్ చేస్తావు? ఇప్పుడు నేను నిన్ను విన్ చేపిస్తే హౌ విల్ యూ ప్రమోట్? బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి తెలియాలి ప్యాజెంట్స్ అంటే ఏంటో. అండ్ ప్యాజెంట్స్ అంటే అందాల పోటీ అని ఒక్కటే అనుకుంటారు, బట్ ఐ థింక్ ఇన్సైడ్ దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు మేము ఎలా మాట్లాడతాము, ఒకరితో మాట్లాడేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తాము, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ రౌండ్ నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ ఉంటుంది. సో మన స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ ఒక కాస్ట్యూమ్, లేకపోతే హోల్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఒక కాస్ట్యూమ్ వేయాల్సి ఉంటుంది. అండ్ ప్రిలిమినరీ రౌండ్స్, మళ్ళీ ఈవినింగ్ గౌన్ అన్నీ ఉంటాయి. సో దిస్ ఇస్ వాట్ రౌండ్స్ వి హావ్. సో మీరు ఇండియాకి ఒక మాట ఇవ్వాలి. థాయిలాండ్ లో జరిగేటువంటి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ లో ఇండియా ఫ్లాగ్ చూపించాలి. ఫర్ షూర్ అది ఖచ్చితంగా ఈసారైనా సంజన ఇండియా ఫ్లాగ్ పెట్టుకొని చూపించాలి. ఎందుకంటే తను చాలా ఇన్స్పైరబుల్ గా అనిపిస్తోంది. ఎందుకంటే చాలా చిన్న వయసులో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంది. ఆమె లెగ్ పూర్తిగా కూడా సర్జరీ, చాలా పెద్ద సర్జరీ జరిగింది. సో కనీసం నడవలేని స్థితిలో ఆమె ఇన్ని అవార్డ్స్ అందుకుంది ఇప్పుడే. సో కమింగ్ అప్ మిస్ గ్రాండ్ ఇండియా లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ పోటీల్లో ఆమె కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఆ తర్వాత థాయిలాండ్లో ఇంటర్నేషనల్స్ జరుగుతుంది. సో ఫైనల్గా మిస్ యూనివర్స్ అవ్వాలని చెప్పి సుమన్ టీవీ నుంచి కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. నిజంగా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పబోతున్నారు? ఇంతవరకు అయితే చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఐ డోంట్ థింక్ నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేసేదాన్ని కూడా కాదేమో. సో ఇన్ అవార్డ్స్, I mean, most of the awards నాకు వచ్చింది ఫ్యాన్ సపోర్ట్ నుంచే. సో ఐ విల్ సే ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. నాకు ఇంతే లవ్ అండ్ సపోర్ట్ చూపియండి. ఐ విల్ మేక్ షూర్ మీ అందరినీ ప్రౌడ్ చేస్తాను, ఆంధ్రప్రదేశ్ని, ఇండియాని, అందరినీ ప్రౌడ్ చేస్తానని ఐ విల్ ప్రామిస్ యూ ఆల్. బట్ మీ సపోర్ట్, నా హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో మీ సపోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ నాకు. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేట్ సంజన. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా తను ఫ్యూచర్ని ఎలా డిజైన్ చేసుకునిందో. తను ఆఫ్రాన్స్ చాలా మందికి సర్వీస్ చేస్తుంది. సర్వీస్ చేసినందుకు కూడా ఆమెకి క్రౌన్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అంటే మనం ఎక్కడా కూడా చూసున్నాము. సో దాంతోపాటు కూడా మోటివేషనల్ థాట్స్, అంటే చిన్నపిల్లలకి ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా మనం సమాజం పట్ల మెలగాలనే దానిపైన కూడా ఈమె కొన్ని మోటివేషనల్ స్పీచ్ కూడా ఇస్తుంది. సో ఇట్లు సోషల్ సర్వీస్ చేస్తూనే అటు ఎడ్యుకేషన్ని బ్యాలెన్స్ చేస్తూనే ఇటు ఫ్యాషన్ వైపు వెళ్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆమె పార్టిసిపేట్ చేసిందంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో కమింగ్ అప్ జరిగేటువంటి కాంపిటీషన్స్లో కూడా ఇండియా ఫ్లాగ్ని ఖచ్చితంగా చూపించాలని చెప్పి సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.